ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పంప్ హౌస్ వద్ద కార్మికులు మోటార్లను నిలిపివేశారు. నీటి పంపింగ్ ఆగిపోవడంతో 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కార్మికులకు 10 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 30 నెలలుగా బకాయి పడ్డ పీఎఫ్ మొత్తాలను వెంటనే జమ చేయాలనేది కూడా వీరి ప్రధాన డిమాండ్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు 600 మంది కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ఉన్నాం. కళ్యాణదుర్గంలో ప్రధానంగా ఉండే పంప్ హౌస్ ఇది. ఇక్కడి నుంచి ఈ కళ్యాణదుర్గం పంప్ హౌస్ నుంచి దాదాపు 250 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతూ ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు సమ్మెబాట పట్టిన కార్మికులు మనతో ఉన్నారు. కార్మికులను అడిగి తెలుసుకుందాం. వీళ్ళ ఆందోళనకు, వీళ్ళ సమ్మెకు కారణాలు ఏంటి ప్రధానంగా చెప్పండి. సార్, నేను పిఏబిఆర్ డ్యామ్ నందు పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మేము 14 సంవత్సరాలు పనిచేస్తున్నాం. 630 గ్రామాలకి వాటర్ వదులుతున్నాం. అయితే మాకు ప్రతిసారి వేతనాలు కానీ పీఎఫ్ కానీ సాధించుకోవాలంటే ప్రతిసారి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి సమ్మె చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కార్మికుల పొట్టకొట్టే ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లే, అధికారులే తయారవుతున్నారు. కానీ మాకు మంచి చేయాలనే ఈ కూటమి ప్రభుత్వం అయినా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ సమ్మె చేపడుతున్నాం. కానీ మా కార్మికులకు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రధానంగా డిమాండ్లు ఏంటి సార్? మేము గత అర్ధరాత్రి నుంచి ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడం జరిగింది. మాకు 6 నెలల జీతాలు, 30 నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్ 18,000 ఇచ్చేవారు. ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి గారు మాకు కళ్యాణదుర్గం రాయదుర్గానికి గత ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్నాడు. ఆయన మాకు 2,500 రూపాయలు మా జీతంలో నుంచి కోత విధించడం జరిగింది. పిఎఫ్లు కూడా సరిగా కట్టకుండా కార్మికులను కూడా తొలగించడం జరిగింది. కొంతమంది కార్మికులను తొలగించి వారికి అనుకూలమైనటువంటి కార్మికులను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్మికులను మాకు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. మాకు రావాల్సినటువంటి 18 నెలలు 6 నెలల జీతాలు, 30 నెలలు పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. చెల్లించే వరకు మేము అనేకమైన సార్లు కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు మెమరాండం ఇచ్చాము. ఇచ్చినప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కానందున ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. అన్న, మీరు చెప్పండి. చాలా ఏళ్లుగా ఈ కార్మికుల సమస్యల మీద మీరు పోరాడుతున్నారు. అసలు ప్రధానంగా ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గత ప్రభుత్వం ఒక క్యూసిక్ఏ కమిటీ అని వేసి కార్మికుల సంఖ్యను కుదించాలి, లీటర్ బేస్ విధానం పెట్టాలి అని చెప్పేసి అశాస్త్రీయమైన పద్ధతుల్లో, తర్వాత పంప్ హౌసుల్లో 3 షిఫ్ట్లు కాకుండా 2 షిఫ్ట్లు చేయలేదు. ఇది ప్రధానమైనటువంటి కార్మికులకు సంబంధించిన సమస్య చేయడం అనేది. గత ప్రభుత్వంలో దీన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే మాకు అందుబాటుగా ప్రజలందరికీ నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ ఈ సంస్థ ఉందో దీన్ని దాదాపు కొలాప్స్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆలోపు ఆ ప్రభుత్వం పోయింది. అందుకని ఇప్పుడు మంచి ప్రభుత్వంగా, లేకుంటే కూటమి ప్రభుత్వంగా వచ్చింది. తక్షణం స్పందించాలి. కార్మికుల వేతనాలు 6 నెలల వేతనాలు, 30 నెలలు ఇవి ఉన్నాయి. వాటిని తక్షణం పరిష్కరించాలి. కార్మికుల్లో ఒక స్థైర్యాన్ని నింపాలి. మేము కార్మికులను తొలగింపము. గత 14 ఏళ్ళ పనిచేస్తున్నటువంటి కార్మికులను తొలగించమనేటువంటి భరోసా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనది వచ్చినప్పుడు మాత్రమే మేము ఆ సమ్మె ఉపసంహరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమస్యను మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా కార్మికులు? ఇదే ప్రభుత్వం తీసుకుపోవాలని మేము 2 సార్లు ఆయన మినిస్టర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము ప్రయత్నం చేశాము. అక్కడ ఎవరు ఉండరు. ఆయనతో ఇంటర్వ్యూనే మాకు దొరకలేదు. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఢిల్లీ పోతున్నాను లేదని మేము ప్రయత్నం చేశాము. ఆఖరికి 2 సార్లు అక్కడే ఆయన ఆఫీస్ ఉంది మంగళగిరిలో, ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చేగువేరా, నేను విప్లవకారుని, ఆవేశంగా మంచిదే. కానీ ఇక్కడ ఆచరణ చూస్తే ఇంతవరకు కార్మికులు మా దృష్టికి ఈ సమస్యలను 6 నెలల జీతాలు లేవు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. ఇక్కడ మేము ప్రధానంగా చేస్తున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైన పరిస్థితిలోనే ఉన్నారు. మరి కార్మికులు వేతనాలు రాలేదు 6 నెలలు, మరి 30 నెలల పిఎఫ్ కట్టలేదు. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నాడు అంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్కి వేసింటే సరిపోయిందేమో. మరి ఇది ప్రజలకు నిత్యం ఉన్నటువంటి గ్రామీణ శాఖ మంత్రిగా తక్షణం చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారైనా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. కార్మికులుగా మీకు కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు.
చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నియమితమైన కాంట్రాక్టర్లు కొంతమంది మిమ్మల్ని బెదిరిస్తున్నారని కార్మికులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళు కాంట్రాక్టులుగా మమ్మల్ని బెదిరించి మీరు ఏదైనా జీతాలు కానీ ఏమన్నా అడిగినారనుకో లేదా ధర్నాకు పోయినారనుకో అక్రమంగా కేసులు పెడుతున్నారు మా మీద. ఊరికే వాళ్ళే మోటార్లు అనుభవం లేకుండా వ్యక్తులు ఆన్ చేయడమేమి, ఆన్ చేసిన తడులో పగిలిపోతున్నాయి. పగిలిపోతే మాకు ఉరుకొండలా కానీ ఇక్కడ అక్కడక్కడ వెళ్ళి మా మీద కేసులు పెడుతున్నారు. అదే ఈఎస్ఐ కానీ ఇటు ఏటువన్నా మేము అడిగినా కూడా ప్రతిదానికి మాకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి అంతా ఒంటి వైపు శివశంకర్ రెడ్డి అనే ఒంటి వైపు నశించి ఇది చేస్తున్నారు. ఓకే, చెప్పండి. అసలు ప్రధానంగా ఏ సమస్యల మీద ఈరోజు సమ్మె బాట పట్టారు? గతంలో సమ్మె చేశాము. గతంలో కూడా సమ్మె సందర్భంగా మోటార్లు ఆఫ్ చేయడానికి మామూలుగానే యథావిధిగా ఆఫ్ చేశాము. కాకపోతే ఇక్కడ 1000 మీటర్ల హైట్ ఉంది. అక్కడ నుంచి వాటర్ రిటర్న్ వస్తాయి. దానికి నాన్ రిటర్న్ వాల్వ్ అనే ఒక వాల్వ్ లేనందువల్ల పైప్ పగులుపడం జరిగింది. అలాంటి విషయాలను గత ప్రభుత్వంలో మేము వాళ్ళు స్పందించలేదని డి శ్రీనివాసులు గారు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఒక 5 మంది కార్మికులపైన తప్పుడు కేసు పెట్టారు. ఆ కేసుని ఇప్పటికైనా ఎత్తేసి మా కార్మికుల పైన ప్రతి నెల జీతాలు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వమైన మాకు కార్మికులకు అండగా ఉండి ప్రతి నెల వేతనాలు ఇచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇది అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మారిపోయిన కాంట్రాక్టర్లు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్టర్లు వీళ్ళ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కార్మికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ జీతాలు కానీ వీళ్ళ పీఎఫ్ను జమ చేసే విషయంలో కూడా వీళ్ళు నోరు మెదిపి అడగడానికి లేకుండా ముఖ్యంగా ఈ కళ్యాణ్ దుర్గం సంబంధించిన కాంట్రాక్టరు ఈ కార్మికులను బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ కార్మికుల వేతనాలు హిందూపురం సంబంధించి 10 నెలల వేతనాలు రావాలని, కళ్యాణ్ దుర్గం సంబంధించి 6 నెలల వేతనాలు రావాలని, దీనితోడు 30 నెలల పీఎఫ్ డబ్బులు కూడా బకాయి పడ్డారంట. ఈ డబ్బులు కూడా వెంటనే పీఎఫ్కు జమ చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఓ టు స్టూడియో.